ఎండిపోయింది. ఇప్పుడు ఈ వరి చేను ఏం లేకుండా పోతుంది. ఆ పెదపడిచాల దాకా వచ్చింది, బంద్ అయింది. ఇప్పటికి 2 సార్లు ఇడిచిపెట్టిన పేరు మాకు వచ్చు లేదేం లేదు. ఇది మొత్తం ఎండిపోతుంది. మేము ఏం చేయము. ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయింది. మాకు మందు డబ్బా తప్ప ఇంకోటి ఏది లేదు. ఇప్పుడు మనం ఏం వచ్చేరకలేదు, ఎక్కడ ఆదిరకలేదు, బీడు బోరు లేవు మాకు. ఏంటిలో బోరు కూరకు మేము ఇవన్నీ పెట్టుకున్నాం. మీరు చెప్పి అదొక చెప్పకుండా బాగుండు. మీరు చెప్పి మమ్మల్ని మోసం చేయనట్టు నాటు పెట్టుకుని ఆశపడి నాటు పెట్టి ఇప్పుడు 5 ఎకరాల దాకా పెట్టుకున్నా. ఇప్పుడు నేను ఏం పెట్టుకోవాలి, ఏం కావాలి పెట్టి మళ్ళీ ఒకసారి నీళ్ళు వదిలిపెట్టాలి. మాకు నీళ్ళు వదిలిపెట్టి 4 సార్లు నీళ్ళు వదిలిపెడితేనే మేము బతాం. కాడిపాల బాట దాకా నీళ్ళు వచ్చేటట్టుగా మళ్ళీ వదిలిపెట్టుండ్రి. అట్లా అయితేనే మేము ఏమైనా బసాయిస్తాం, కానీ లేకపోతే మాకు ఇక సావే దిక్కు. ఏం లేదు. ఎమ్మెల్యే గారు మీరు కూడా అర్థం చేసుకోవాలి మా రైతుల బాధ. మీరు కూడా రైతే కాబట్టి బాధ అర్థం చేసుకొని మా పంటను కాపాడాలని మేము ఆశిస్తున్నాం. మీ అందరికి దండం ఎమ్మెల్యే గారికి. దృష్టి కూడా పోవాలి. దీనికి వ్యక్తమని కాదు. బాగుండే అదే గత ప్రభుత్వం వాళ్ళు అడ్డవడం వాళ్ళని నీళ్ళు పెట్టి అన్ని చేసి రైతులమైన తుమ్మతుర్తి శాసనసభ్యుడికి మరియు మంత్రి సాగర్ గారికి దండాలు. జానకపురానికి మొత్తం వాళ్ళు పక్కనే వచ్చేళ్ళు ఎండిపోతున్నాయి. ఇప్పటికీ 2 మాటల మరి పెద్ద పరిసరాలకే వచ్చి ఆగిపోతున్నాయి. 200 ఎకరాలు, ఒక 100 మంది రైతులు బాగా నష్టపోతున్నారు. మొత్తం పంట మొత్తం ఎండిపోయింది. మీరు చూత చేతికి వచ్చిన పంట నష్టం అయిపోతుంది. మీరు చూత రైతే సార్, మీరు చూత మన అధిష్టాన దృష్టి తీసుకుపోవాలి. మాంసం మీరే ఆదుకోవాలి. 2 చేతులు వేసి దండం పెడుతున్నా సార్. దయచేసి అందరికీ జర మీరు చూత రైతు బిడ్డలే కాబట్టి మీరు చూత జర మమ్మల్ని ఆలోచించి జర ఒకసారి ఇచ్చి పెడితే మేము చూత కొద్దిగా అన్నం తినగలుగుతాం. లేకపోతే ఆత్మహత్య ఉంటుంది, మందు పోసుకొని వస్తాం సార్. జర మీరే పెద్దది కలిసి జర చేసుకోవాలి సార్. జర ఇప్పుడు వదిలిపెట్టినట్టే అదే విధంగా ఇంకొక 5 రోజులు వదిలిపెట్టాలని కోరుకుంటాను శాసనసభ్యులు. మొదల సామ్యం సార్లు ఇంకొక 5 రోజులు కంపల్సరీ మాకు వదిలిపెట్టాలి. లేకపోతే మా పంటలు మొత్తం ఆగిపోయే కాడికి వచ్చింది. మీరు పెద్ద దిక్కు మీరే మాకు. మీరు సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఈ సందర్భంగా. ఎందుకంటే మేము ఎకరానికి ఒక 25-30 వేల దాకా పెట్టుబడి పెట్టుకున్నాం. ఒక్కొక్కరు ఇప్పుడు 1 లక్ష రూపాయలు 2 లక్షల దాకా పెట్టుబడి పెట్టుకున్నాం. కాబట్టి మీరు కంపల్సరీ 5 రోజులు 6 రోజులు వదిలిపెట్టి మమ్మల్ని ఆదుకోవాలని నేను కోరుకుంటాను.